నాగర్ కర్నూలు జిల్లా రాచకొండ మండలం చూపల్లి గ్రామంలో మల్లు రవికి మద్దతుగా కాయితీ ఆసిదీప్ రెడ్డి డీజే పాటలతో మహిళల కోలాటాలతో ఉత్సాహంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇక కాకతీయ ఆసిదీప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదరణ చూపిస్తున్న గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళలు ఆసిదీప్ రెడ్డి చేస్తున్న పనులను అభినందించి ఘనంగా సన్మానం చేశారు. ఇక ఆసిదీప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఆగస్టు 15 కల్లా రైతులు రుణమాఫీ ఖచ్చితంగా యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా మాఫీ చేస్తారనే నమ్మకం మీద లోపల ఉండాలని, బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మతం మీద దేవుడిపై రాజకీయం చేస్తే ఈ దేశం ఎట్లా బాగుపడుతుందని, యువత బంగారు భవిష్యత్తుకు అంధకారం అవుతుందని, మే 13న కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి జూపల్లి గ్రామానికి రప్పించిన మన సమస్యలను వినవించి జూపల్లి గ్రామ సమస్యలను పరిష్కారమయ్యేలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆసిదీప్ రెడ్డి జూపల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆసిదీప్ రెడ్డి స్వగృహంలో తనిఖీల మాజీ సర్పంచ్ పాండుగౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ రోజు ఏం చెప్పిండు, ఆగస్టు 15వ తారీఖు తప్పకుండా అందరికీ రుణమాఫీ జరుగుతుంది. అంతకంటే ముందే ఇదొక్కటే కాదు, ఇది కాకుండా మనకందరికీ రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడకపోవడానికి కారణం ఏంది? మనకి ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ కోడ్ మన దానికి ఉండే అదొకటి. ఇంకోటి, ఎలక్షన్ కోడ్లా మనం ఏ ఒక్కటి అప్రూవ్ చేయడానికి రాదు. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాగానే ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు తప్పకుండా రైతు బంధు పడుతుంది. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, అప్పుడు ఒక మాట చెప్పారు, మళ్ళీ వచ్చి ఇంకొకటి చెప్తున్నట్టు కాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సీఎం ఏనో వేరే డిస్ట్రిక్ట్ ఓడో వేరే ఎక్కడోడో కాదు, మన పక్క ఊరోడే. ఏది చేసినా చేయకపోయినా మన ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లో అయితే కంపల్సరీ డెవలప్ చేస్తాడు. ఆ నమ్మకం మీ అందరి లోపల ఉండాలి. ఆ ఒక్క నమ్మకంతో ఇది ఒక్కటి. ఇంకొకటి, ఈరోజు రేవంత్ రెడ్డి ఒక యువకుడు, మాలాంటి ఎంతో మంది యువకుడికి రేపొద్దున భవిష్యత్తు ఇచ్చేది అలాంటి వ్యక్తే. ఈరోజు ఎంతో మంది మతంతో దాంతో రాజకీయం చేస్తారు. అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఏందుంటుంది? యువతకి ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా? భవిష్యత్తు ఉంటుందా? ఏంది ఉండదు. మతం మీద ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? పుట్టిగా మతం మీదనే రాజకీయం చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది, ఈ యువకులు ఎట్లా ముందుకు పోవాలి, ఇదంతా కూడా మీరు ఆలోచించాలి. మనం ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఆలోచించి మాత్రమే ఓటేయండి. యువకుల గురించి ఆలోచించి ఓటేయండి. యువకరాన్ని రేపు పొద్దున ఎట్లయితే మనం ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచించండి. అనుకోకుండా రావడం జరిగింది, అందుకే లాస్ట్ మూమెంట్లో ఈ మీటింగ్ పెట్టినాం. మీరందరూ కూడా వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసి అందరి చేతి గుర్తుకు ఓటేయాలి. తప్పకుండా మల్లు రవి గారిని గెలిపించుకోవాలి. మనం కూడా ఆయన తానికి ఒకరోజు మన జూపల్లికి పిలుచుకుందాం. మనకి ఇడున్న కష్టాలని ఆయనకు చెప్పి ఏమేమి ఉన్నాయో తప్పకుండా తీర్చేటట్టు మనం మాట్లాడదాం. ఉట్టినే మనం ఓట్లే ఇస్తున్నాం, ఆయనకి అయిపోయింది, అలా కూర్చోబెట్టాం. తప్పకుండా మనం జూపల్లికి తీసుకొచ్చుకుందాం, మనం తప్పకుండా అడుగుదాం. థ్యాంక్ యూ.